సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. సోనియా నామినేషన్ కార్యక్రమం కోసమే ఛత్తీస్గఢ్ లో రాహుల్ తన భారత్ జోడో యాత్రకు ఒక్కరోజు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈసారి లోక్సభ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారు. రాయ్బరేలీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఆమె బుధవారం జైపూర్లో నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ రాజ్యసభకు ఎంపికైతే నెహ్రూ కుటుంబం నుంచి పార్లమెంటు ఎగువ సభకు వెళ్తోన్న రెండో వ్యక్తిగా రికార్డు సృష్టించబోతున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇప్పుడు సోనియా కూడా ఎంపికైతే నెహ్రూ కుటుంబం నుంచి రెండో వ్యక్తి అవుతారు. ఆరోగ్య కారణాలతో సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలకు నామినేషన్లు సమర్పించేందుకు ఈ నెల 15 వరకు గడువుంది. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893600 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఇప్పటి వరకు రాయ్బరేలీ నుంచి లోక్సభకు పోటీ చేస్తూ గెలుస్తోన్న సోనియా గాంధీ ఈసారి రాజ్యసభను ఎంచుకోవడంతో ఆ సీటులో కుమార్తె ప్రియాంక గాంధీ బరిలోకి దిగే అవకాశం ఉంది. యూపీలో కాంగ్రెస్ కంచుకోటగా రాయ్బరేలీ ఉంది. ఇక్కడ నెహ్రూ కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఓడిపోలేరు. గతంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న అమేథీలో 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయారు. సోనియా నామినేషన్ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు విరామం ఇచ్చారు. జైపూర్కు సోనియాకు తోడుగా రాహుల్ వెళ్లే అవకాశం ఉంది.